అస్సలు రాదు. ఎందుకంటే న్యాచురల్గా మనము ఏమన్నా ఇప్పుడు రబ్బీస్ అంటారు, హోటల్లో ఫుడ్, మనం బయట ఫుడ్ తింటే మనకి ఎట్లా అన్హెల్తీ అవుతామో అట్లాంటి ఫుడ్ అంటే ఇవే ఉంటాయి. ఓన్లీ హెల్తీ ఫుడ్ అంటే ఇది ఓన్లీ న్యాచురల్గా వచ్చే ఇది ఎండుగడ్డి చూసింది కదా, అది చెప్పాను కదా అక్కడ అంతా ఫిల్టర్ చేస్తామని. ఆ ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన ఎండుగడ్డిని ఇట్లా వాడతాం. గడ్డే తింటాయి ఇంకా అట్లాంటివి తింటాయి, కానీ అవి ఎక్కువ తింటే అవి మరీ ఇది అవుతాయి. ఎందుకంటే అవి అలవాటు అదే కాబట్టి అదే పెడతాం. ఇస్తారు ఇస్తారు. అవి ఇస్తే ఏంటంటే అంటే అవిట్లకి న్యాచురాలిటీ వెళ్ళిపోయి వేరే టైప్లకి అప్పుడు ఆవులంటే ఓన్లీ గ్రాస్ తినేసి అలా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ వీటికి ఎంత మహాశక్తి ఉంటుందంటే ఆవులకి, ఇప్పుడు నేను యజమానిని, ఐ గాట్ ఎనీ ఇల్నెస్ అంటే నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ, అమ్మ అందరు వినండి బాబు, నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నా శరీరంలో ఏదైనా క్యాన్సర్ కణాలు అట్లాంటివి ఏమైనా వచ్చినా కానీ, షీ నో వన్స్ ఐ టచ్ దిస్ షీ విల్ స్కాన్ మై హెల్త్ రిజల్ట్. షీ విల్ స్కాన్. ఇప్పుడు నన్ను స్కాన్ చేస్తే, మనము హాస్పిటల్లో స్కానర్ ఎట్లా చేస్తారు, వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని దాన్ని టచ్ చేసుకుంటే చాలు, నన్ను స్కాన్ చేసేసుకుంటుంది. అంటే నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది స్కాన్ చేసుకొని నా ప్రాబ్లమ్స్కి విరుగుడైన ఔషధాలు అది వెళ్ళి తినేసి వచ్చి నాకు పాలు ఇస్తుంది కదా, ఆ పాల ద్వారా నేను హెల్తీ అవుతాను. ఇంత మంచి గుణం ఆవులకు మాత్రం ఉంటుంది. ఇది మీకు చెప్పాలనుకున్నాను. That's the reason we call it the sacred. Most sacred animal is cow. What sir means that if as an owner, if I am falling ill, it can understand my illness just by a touch. Just by his touch, she will what do you say, scan, understands, analyzes his health condition. Whenever it's sent into the farm, no, it feeds all medicinal plants and comes back, and when sir drinks or the family drinks the milk of that cow, he gets cured. So such a lovely domestic animals and such care, what is sacred animals are. I am doing the only service, not a business oriented. అది పాలు పిండుకొని నేను అమ్మి అదంతా చేయాలి అట్లాంటిది కాదు. జస్ట్ నేను బాగుండాలి, ఇంకోరికని ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుందని నేను చేస్తున్నాను. All of you understood? 15 to 20 years అంటే మనం చూసుకున్న దాన్ని బట్టి. ఎందుకంటే ఇప్పుడు జెర్సీ అట్లాంటి ఎక్కువ రోజులు ఉండవు, ఎందుకంటే అవి ఎక్కువ రబ్బీస్ అట్లాంటివి ఇట్లా కలబడి పడతాయి కదా. అవిలకు ఇప్పుడు మనము సిటీలో ఉన్న వాళ్ళకి విలేజ్లో ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది కదా. సిటీలో ఉన్న వాళ్ళది లైఫ్ పీరియడ్ కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎంత ఎక్కువ ఆఫీస్లో ఉండి వాళ్ళ టెన్షన్స్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ ఉన్నామనుకో, మన లైఫ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది, సేమ్ లైఫ్ దక్కదు. అవి కుక్కతో సేమ్ మనలో తీసేసి పెట్టేస్తాం. ఎందుకంటే మళ్ళీ ప్రకృతి కూడా ఉండాలి కదా, సమతుల్యం అంటారు కదా, పర్యావరణ సమతుల్యం, ప్రకృతి సమతుల్యం దాంట్లో. కాబట్టి కుక్క తీసి ఎక్కడో ఒక చోటు ఇక్కడ మా ఏరియాలోనే అవి అవ్వదు, ఒక చిన్న లాగా అయింది ఈ మధ్యలో, అది అక్కడే పొక్క తీసేసి పెట్టేసి అది కూడా మళ్ళీ అది చనిపోయిన తర్వాత దాని ద్వారా కూడా ఫెర్టిలైజర్స్ వస్తుంది. అది ఏమి ఖరాబ్ కూడా కాదు, డీకంపోస్ట్ అయ్యి ఇప్పుడు ఇళ్ళని మా పొలంలోనే పెట్టేస్తాము. పెట్టేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఎరువులాగా తయారవుతుంది. అంత ఇదనమాట. It maintains ecological balance, it's a cycle. Once you degrade, again the nutrients present in its body gets mixed up in the soil. Again the plants will consume that as feed and then grow up. So nothing goes waste in nature. There's a balance always maintained like that. It's a cycle, it's a nutrient cycle. ప్రకారం చెప్పాలంటే ఆవులు ఎద్దులు ఉంటాయి కదా, అది ఎట్లా అంటే ఆ కొమ్ములతోని శివుడికి అది ఊదుతారు. అంటే ఆయనకి ఒక రకంగా సేవ చేయడం ఉంటుంది కదా, ప్రార్థన చేయడం, సౌండ్ అంటే ఏంటంటే మ్యూజిక్ ద్వారా అట్లా ఊదడం ద్వారా దాని చర్మంతో దప్పు తయారు చేస్తారు. డమరుకం కానీ దప్పులు కానీ తయారు చేస్తాం. అది చనిపోయిన తర్వాత దాని చర్మంను కూడా శివుడికి, అంటే భగవంతునికి, శివుడే కాదు ఎవరికైనా కానీ సౌండ్తో
తన ఎంటర్టైన్ చేస్తుంది అన్నమాట. సార్ మీరు యూరిన్ మంచిది అంటారు కదా, కౌ యూరిన్ అది కన్జ్యూమ్ ఏం చేయాలి కానీ వాడతారు కదండి, అమ్ముతారు. ఇంకా దాన్ని పేడని తీసుకెళ్ళి ఇప్పుడు వేస్తలేము, అందరూ బండలు వేసుకున్నాం కదా, వాళ్ళు ఇల్లు అలుక్కుంటారు. ఇల్లు అలకడం కానీ, ఎందుకంటే even the waste of cow is very very healthy, they people, because it eats all medicinal plants, right? It feeds on medicinal plants, so the urine and dung of cow also has medicinal values because it eats such kind of good plants, healthy plants, good medicinal plants only they will feed on. Ma'am, do they keep goats? Ask sir. I'm not such a perfect in Telugu, ma'am. Goats కి తెలుగులో ఏమంటారు? మేకలు గొర్రెలు ఉన్నాయి. మేకలు చేస్తే దానికి నేను ఇంత ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. నేను డ్యూటీ ఒకవేళ నేను ఒక రిటైర్మెంట్ అయిన తర్వాత ఏమైనా చేస్తాను, కానీ డ్యూటీలో ఉన్నప్పుడు అయితే అంత చేయలేదు. You have to, animal husbandry is not a small job, you have to dedicate, you have to dedicatedly do, ఇదైతే because you are completely గాడి కట్టినాను, మార్నింగ్ వచ్చేసి గడ్డేసి వెళ్ళనుకోండి, అవి తింటూ అవసరమైనప్పుడు వాటర్ తాగేస్తే పడుకుంటాయి. అవును, ఇంకా అది కూడా చాలా యూస్ఫుల్, ఎందుకంటే పిడికలతోని ఇంకా డూమ్ స్టిక్స్ తయారు చేస్తున్నారు కదా, దీంతో తయారు చేసి ఇంకా చాలా సూపర్ ఉంటుంది. దోమలు కూడా రావు, ఎందుకంటే మేము సాయంత్రం రాగానే అక్కడ మంట పెట్టేస్తాం. ఇక్కడ చిన్న గడ్డి వేస్తాం కదా, ఈ వేస్ట్ గడ్డిని కూడా వేస్ట్ చెయ్యం, ఇట్లా కింద పడిపోతుంది కదా, ఆ గడ్డిని కూడా వేస్ట్ చేయకుండా ఈవినింగ్ మంట పెట్టేస్తాం. మాకు యానిమల్స్ ఏమన్నా వైల్డ్ యానిమల్స్ వచ్చినా మమ్మల్ని సేవ్ చేసుకోవడానికి కొంచెం 1 hour నైట్ లేట్ అవర్స్ ఉంటాం కదా. వస్తాయా సార్ ఎప్పుడైనా ఇటు? ఏంటంటే జంగిల్ సూవర్ అంటే అడవి పంది అవి వస్తాయి మేడం, మాకు అవన్నీ తొవ్వినే చూడండి, అక్కడ కొంచెం మట్టి అంతా పుక్కిలు అయింది చూడండి, ఆ తొవ్విందంతా అడవి పంది.